ఏం చేస్తాను? ఏం ప్రిపేర్ చేస్తా? టుడే స్పెషల్ ఎగ్ రైస్. చేసి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక ఆయిల్ పోసిన తర్వాత ఎర్రగడ్డలు వేయించి తర్వాత ఎగ్గులు కొట్టి రైస్ చేయాలి. ఓకేనా? లెట్స్ డూ. ఏమాలి ఫ్రీడమ్ ఆయిల్ లైట్గా పోసి తర్వాత జీలకర్ర. దీన్ని జీలకర్ర అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదు, మీరే తెలుసుకోండి. తర్వాత కరివేపాకు 2 రెమ్మకలు వేసి తర్వాత మన దగ్గర ఉన్న ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి వావ్, తర్వాత లెక్క ఉంటుంది. ఆవాలు రా. ప్రేక్షకులు మా చేయల కొరకు జీలకర్ర కూడా వేద్దాం. జీలకర్ర అంటున్నా, ఆవాలు. వద్దురా ఏం కదా మేము డైలీ రే. రాత్రి అన్నం తిని గోపి ఎందుకు చెడగొడతావు? బాగాలేకుంటే అప్పుడు ఎక్కువ బాగుందిరా, రేపు టేస్ట్ మళ్ళీ పెట్టరానేవా? రేపు కూడా అదే అంటే తింటాం. ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ తింటా ఉంటే పోతూ ఉంటుంది. డాడీకి కడుపులేదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎక్స్పీరియన్సే. రాత్రి అనగా పగలన్నక కష్టపడి అది ఏంటి ఆ డైలాగ్ ఎన్నిరా? చాలురా. అది గుడ్డన్న తినాలి కదా, ఉత్తన్న తింటావా? తలా 2 వేసుకో. గుడి ఎగ్రేస్. ఏ గోపి, మీ బావ ఏంది పో 2 ప్లేట్లు ఎగ్రేసి వేయండి అన్న అంటే 1 ప్లేటే గుడ్డు ఉంటుంది దాంట్లో. నువ్వు మీ బావతో చెప్పాలి. అంటే ఇది ఆ స్టవ్ కాదు కదా, ఇంట్లో స్టవ్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. బయట స్టవ్ అయితే నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే 95589 ఇది నెంబర్ చెప్పాలి. తర్వాత 5 నెంబర్లు మీరే చూస్ చేసుకోండి. అంతేనా? కలిపి మొత్తం చేసినా కదా. నువ్వే అబ్దుల్లా, నేనేం చేయలేప, నువ్వే చేస్తున్నావు. అంతా వంట చేస్తాను ఎవరు, నువ్వా నేనా? ఇప్పుడు ఈ ఎగ్ రైస్ వచ్చేసి స్పైసీగా ఉండాలి. తింటే అట్లే ఎట్లుంటుంది తింటే? ఈ ముక్కలో రావాలి, ఈ ముక్కలో రావాలి, అంత స్పైసీగా ఉండాలి. మాకు చికెన్ రైస్ ఒకటి 1 ప్లేటా? అక్కడ కూర్చోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ కూర్చోండి, మేము తీసుకొని వచ్చిస్తాం. సెల్ఫ్ సర్వీస్ కదా? సెల్ఫ్ సర్వీసే సార్. మా చేసినప్పుడు చూపి వ్యూవర్స్కి ఎట్లుందో. అసిస్టెంట్ కాదు ఈయనే మెయిన్. ఇంతసేపు కనపడలే అంతే. నేను ఎవరికి నా ఫేస్ పెట్టినాను, మెయిన్ చెప్పి ఈయనే. చూడండి, మీకు ఏమన్నా పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పెద్ద ఏదైనా సరే క్యాటరింగ్ అవకాశాలు అబ్దుల్లాకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ బావ బండి అడ్రస్ చెప్పు ఒకసారి. వద్దులే చెప్పు, అందరు వ్యూవర్స్ అందరు వెళ్తారు అక్కడికి. వద్దు. మా బావ సూపర్గా వచ్చింది కలర్ అయితే. టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేస్తున్నాడు. హాట్ ఏమంటారు, పెనంలో స్పూన్ ఎక్కువ పెనంలోంచి ఎత్తుకొని తింటాడు. ఆ హాట్కి ఏ హాట్ కనబడుతుందో వానికే తెలియాలి ఈరోజు. టేస్ట్ చేద్దాం ఒకసారి.
కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే అది కారం వల్ల కాదు, హాట్గా తినడం వల్ల. బాగుంది. రెండు పొగలు ఎట్లా వస్తున్నాయో. కొంచెమైనా తెలివి ఉండదు, వాళ్ళకి పెట్టకుండా నువ్వు తింటాను సార్ వాళ్ళు కూడా. సూపర్ ఉంది. ఎగ్ రైస్ చేస్తాడు, వాని స్వస్త్రాలతో చేసి మీకు పెడతాడు. వేగింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాడు. ఫైనల్గా రిజల్ట్ ఇది. ఇంకా ప్లేట్లో పెట్టుకొని విందు ఆరగించడమే బాకీ కదా. ఉండదు, గర్ల్స్కి అయితే కూర్చో గోపి. మాస్టర్ కూర్చోండి. సాటర్డే నైట్ అయితే డిన్నర్ రెడీ అయింది. ఎగ్ రైస్. బ్యాలెన్స్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. బ్రో నీ లైఫ్ బాగుంది బ్రో, మంచిగా. ఏం చూస్తున్నావు? ఓకే. అన్న తెలీదా మీకు? అన్న సరే సరే కూర్చుందాం పట్టండి. ఇంకా ఏంటి మాస్టర్? ఎవరన్నా 8 గంటలకు వచ్చి డిన్నర్ చేస్తారు. ఇదేం కర్మ? 11:10 ఎంత టైము? 11:10కి ఎగ్గులు తెచ్చి ఎగ్ వేసేవని చెప్పేది నీలాంటి నేను ఇప్పుడు చూసాను. అది 11:10కి. ఎంత టాలెంట్ ఉండాలి నీ దగ్గర. మాస్టర్ అన్నం పెట్టేటప్పుడు తిట్టాకు మాస్టర్. నీకు తిట్లా. చికెన్ ఆర్డర్ పెట్టుకుందాము, చేసుకుందాం. ఈడు చూడండి, ఈడు వంట చేయడు, ఏం చేయడు, ఊరికి అన్నీ చెప్తా ఉంటాడు. చికెన్ ఆర్డర్ పెట్టుకుందాము. అవురా, ఇప్పుడు మీరు చేసినారు కాబట్టి మీరు నువ్వే చేస్తున్నావు. నేను చేస్తాను చెప్పినా నీకంటే ముందే. ఎందుకంటే నీకు రాదు. వాడు నువ్వు చేసింది తినాలని వాడు అడిగినాడు. సుగుణ చికెన్ ఉంది కదా, సుగుణ కావాలంట. వా, ఇతను కూర్చోన్నాడు కదా, ఈ ఆదాకి హెయిర్ గురించి మాట్లాడినాడు. వాళ్ళమ్మ బార్బర్ షాప్లో పిలిచిపోయి జుట్టు పట్టుకొని కొట్టి మరీ కటింగ్ చేసి ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పైన కూర్చొని ఊదిగడ్డ పట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గర తిట్లు తినేవాడు వాడు. ఈరోజు నా చేతి వంట తిని తిట్లు తింటాను. బాగా చేసినావు గోపి మాస్టర్. ఈయన పృథ్వీ బాగుంది. అయ్యగారు నెంబర్ 1. ఇప్పుడు నీ ఎగ్ రైస్ నువ్వు టేస్ట్ చెయ్యి. ఈ సాల్ట్ ఎక్కువ అయినట్టుంది గోపి కదా, కొంచెం. సరే రేపు తగ్గిద్దాంలే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటాం. రేపైతే చికెన్ చేయబోతున్నాం. మన ఎవరికైనా కావాలంటే ఏ టైప్ ఆఫ్ చికెన్ చేయాలో చెప్తే దాన్ని బట్టి చేస్తాం. కామెంట్ చేయండి. రేపు ఇంకో వీడియో వస్తుంది, ఏ టైప్ ఆఫ్ చికెన్ చేస్తాము. ఏం మాస్టర్ ఏమైనా చెప్పాలి ఇంకా? నేను కెమెరా ఆఫ్ చేసి తినేసి పనుకుందాం. లేదు, సేఫ్గా ఉండండి, మంచిగా తినండి. ఇట్లా 11 గంటలకి ఇట్లా తినకండి, 8 గంటలకు మాత్రమే తినండి. ఓకే, బాయ్. వచ్చాడయ్యా, దిగి వచ్చాడు.